ఒక మాట మాట్లాడినా క్షమించమని అడగటం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంటి నిండా దాడి చేసి, ఇంటి నిండా ఇల్లంతా తగలబెట్టే పరిస్థితులు, ఇల్లు మీద దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆ రోజు జరగడం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ ఉండేది, లా అండ్ ఆర్డర్ లో లాస్ట్ లో ఉందని చెప్పినప్పటికీ కూడా ఒక్క సమావేశం కూడా, ఇక్కడే మా మాజీ హోంమంత్రి గారు కూడా ఉన్నారు, ఒక్క సమావేశం పెట్టారా మీరు? ప్రజల్ని కాపాడే విషయం ఉందా? ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితులు ఏమున్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా కేసులు పెట్టి ఇప్పటికీ కూడా మేము వస్తుంటే కూడా కొంతమంది ఫోన్లు రాంగ్ కాల్స్ చేసి, అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఆయన లోపల పెట్టి ఇంకో కేసు మీద అని చెప్పి కూడా మాకు రాజానగరం దగ్గర కూడా ఫోన్లు చేసిన పరిస్థితులు